హాయ్ అండి అందరికీ. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వీడియోలోకి వచ్చుంటారు. ఏంటా థంబ్నెయిల్ ఒకటి పెట్టి వీడియో ఒకటి చేస్తుంది అనుకుంటున్నారా? అసలు మ్యాటర్ ముందు ముందు ఉంది, ఎక్కడక్కడ స్కిప్ చేయొద్దు. నేనేం మాట్లాడుతున్నాను ఏంటో వినండి. ఫస్ట్ విన్నాక నా మాటలు ఏమైనా తప్పు ఉంటే ఏంటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నుంచి అయితే వీడియోస్ ఆప్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్లో చేయడం. ఎందుకంటే ఎంత కష్టపడి వీడియోస్ పెట్టినా కూడా చూడనప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ ఇంత కష్టపడి వీడియోస్ తీసి పెట్టేది. అందుకనే ఇంకా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నాను. వీడియో చూసినా కూడా లైక్ కొట్టట్లేదండి. లైక్ కొడితేనే కదా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. చూసినా లైక్ కొట్టట్లేదు, ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. నాకు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎట్లా అన్నా కొంచెం మంచిగా ఉండి హైప్లో ఉన్న వాళ్ళనే సపోర్ట్ చేస్తారని నాకు అర్థమైంది. మా అలాంటి వాళ్ళని ఎప్పుడూ సపోర్ట్ చేయరు. మేము ఇంక ఇట్లానే ఉండాలి. ఈ 100 మంది లోపు ఈ వీడియోస్ చూడంగానే అంతకుమించి దాటేలాగైతే చేయరు. ఎందుకంటే లిప్టిక్లు వేసుకొని సోకులు చేసుకొని చేసే వాళ్ళకి, మంచిగా హైప్లో ఉండే వాళ్ళకి మీరు ఆ వీడియోస్ చూస్తారు, లైక్లు ఇస్తారు. సెలబ్రిటీలకి, సీరియల్లో చేసే వాళ్ళకి, హీరోలకే లైక్లు ఇస్తారు. నాకు అర్థమైంది దీన్ని బట్టి బాగా. అందుకని ఎందుకు ఫ్రెండ్స్ ఎంత కష్టపడి చేసినా కూడా వీడియో చూడరు. చూడనప్పుడు ఇంకేం ప్రయోజనం చేయడం దీనివల్ల? మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి కానీ హీరోలకి వాళ్ళకి లైక్లు కొడితే ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా వచ్చి మీకు సపోర్ట్ చేస్తారా? లేకపోతే మీరు సపోర్ట్ చేశారని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పుకోగలుగుతారా? మాలాంటి వాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే మాకు ఇలా సపోర్ట్ చేశారండి అని మేము చెప్పుకోగలుగుతాం. మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఈరోజు ఇట్లా ఉన్నామండి అని. కానీ వాళ్ళు ఏమైనా చెప్పుకుంటారండి? చెప్పుకోరు. పెద్ద పెద్ద యూట్యూబర్స్నే వాళ్ళ వీడియోసే చూస్తారు, వాళ్ళ వీడియోస్కే లైక్లు కొడతారు, వాళ్ళ వీడియోస్కే కామెంట్లు పెడతారు. ఇంకెందుకండి ఆ మాత్రం అంత కష్టపడి చేసినా ప్రయోజనం లేనప్పుడు ఎందుకు చేయడం కూడా అనవసరం. అందుకని ఇంక మీద వీడియోలు ఆపేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమనిపించిందో ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. వీడియోస్ చేయాలా వద్దా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే అక్క బరిపాల వీడియోస్ చేయండి, బరిపాల వీడియోస్ చేయండి అంటున్నారు. అది లేనిది నేనేం చేస్తానండి వీడియో? దాన్ని లేదు, అది పాలు ఇవ్వట్లేదు, దానివల్ల అమ్మేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ఛానల్లో బరిపాల వీడియోస్ అయితే రావండి. కొంటే ఒకవేళ ఇస్తే మీదైతే పెడతాను, ఖచ్చితంగా పెడతాను మీరు అడిగినందుకైనా. ఆ వీడియోస్నే కాదండి, కొంచెం మామూలు బ్లాగ్స్, వీడియోస్, షార్ట్స్ వాటికి కూడా లైకులు కొట్టండి వచ్చి. ప్రత్యేకంగా ఆ వీడియోస్ కోసమే వచ్చి సపోర్ట్ చేయడం కాదు. మీ మనసులో సపోర్ట్ చేయాలని ఉంటే ఏ వీడియోస్కైనా సపోర్ట్ చేస్తారు, లైక్ కొడతారండి. అలా ఆ వీడియోని ప్రత్యేకంగా కావాలంటే లేని దాన్ని తీసుకొచ్చి పెట్టడం కూడా నా వల్ల కూడా కాదు ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు, ఇలా గట్టిగా చెప్తున్నానని చెప్పి. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత కష్టపడి వీడియోస్ చేసినా కూడా రీచ్ వెళ్ళకపోతుంటే బాధే కదండి ఎవరికైనా కూడా. సెలబ్రిటీలు చేస్తే అందులో ఏం మ్యాటర్ ఏం లేకపోయినా కూడా చూస్తారు, వాళ్ళ వీడియోస్ లైక్లు కొడతారు. అలాంటి వాళ్ళనే సపోర్ట్ చేస్తారు కానీ మా అలాంటి వాళ్ళని అయితే సపోర్ట్ చేయరు. నాకు అర్థమైంది ఆ సంగతి అయితే బాగా. ఇంకెందుకు అనుకోవడం కూడా వేస్ట్. ఈ వీడియో చూసాక ఎట్లా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. వీడియోస్ చెయ్యాలా వద్దా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా.